గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, హౌ మెనీ అవార్డీస్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ with the National Service Scheme Awards for the year 2019-20 by President Ramnath Kovind. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2019-20 సంవత్సరానికి గాను జాతీయ సేవా పథకం అవార్డుల్ని ఎంతమందికి ప్రదానం చేశారు, ఎంతమందికి ఇచ్చారని అడుగుతున్నారు. సో దీంట్లో మనకి పర్టికులర్గా ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ 42. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జాతీయ సేవా పథకం నేషనల్ సర్వీస్ కమిషన్ అనేది గాంధీ గారి యొక్క అడుగుజాడలో, గాంధీ గారి ఐడియాలజీని అనుసరించి స్టార్ట్ చేసింది ఇది. సో ఏంటంటే కాలేజ్ కానీ యూనివర్సిటీస్లో కానీ ఇట్లా యూత్ వాలంటీర్గా, ఇండివిజువల్గా, గ్రూప్స్గా కానీ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామ్స్లో పాల్గొనడం, కాంట్రిబ్యూట్ చేయడం. సో అలాంటి పథకాన్ని మనకి 1969 కేంద్రంగా ప్రారంభించారు. కానీ దాంట్లో చేసిన విశిష్ట సేవకి గాను కొంతమంది పర్సన్స్ని సెలెక్ట్ చేసి ఈ ఎన్ఎస్ఎస్ అవార్డ్ అనేది 1993 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 2019-20కి గాను రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్, అలాగే క్రీడా శాఖ మంత్రి అయిన అనురాగ్ ఠాకూర్ గారు, సో వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో 42 మంది గ్రహీతలకి ఓవరాల్గా ఈ సంవత్సరం ఎన్ఎస్ఎస్ అవార్డు అనేది లభించింది. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఆడియో బుక్ జంగిల్ నామా? జంగిల్ నామా అనే ఒక ఆడియో బుక్ వర్షన్ రిలీజ్ అయింది. దాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. లైక్ మనకి కల్కత్తా, లేకపోతే సరోజినీస్ మదర్ అండ్ నెక్స్ట్ ద జపనీస్ వైఫ్, ఇలాంటి బుక్స్ అన్ని కూడా కునాల్ బసు రాస్తారు. ఆయన ఆథర్ ఆయన. నెక్స్ట్ వచ్చేటప్పటికి రమేష్ బాబు, చేతన్ భగత్, అమితావ్ ఘోష్. చేతన్ భగత్ గురించి రీసెంట్గానే డిస్కస్ చేసాం. ఆ బుక్ వచ్చేటప్పటికి మీకు గుర్తుండే ఉండాలి, 400 days అని చెప్పి. సో 400 days అనే బుక్ని రీసెంట్గా రాసింది చేతన్ భగత్ గారు. సో నెక్స్ట్ వచ్చేసి అమితావ్ ఘోష్. సో అమితావ్ ఘోష్ రాశారండి ఈ బుక్ జంగిల్ నామా అనేది. సో జనరల్గా ఫారెస్ట్ బేస్డ్ ఒక బెంగాలీ కథకి సంబంధించి నేపథ్యం ఉన్న బుక్ ఇది. జంగిల్ నామా ఆడియో వర్షన్ అండ్ ది వర్షన్ కూడా రాసింది మనకి అమితావ్ ఘోష్ గారే. ఈయన 54వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. జనరల్గా జ్ఞానపీఠ్ అవార్డు గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ జ్ఞానపీఠ్ అవార్డు అనేది సాహిత్యంలో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్కి ఈ అవార్డు ఇస్తారు. 2018లో 54వ జ్ఞానపీఠ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లిటరేచర్కి గాను అమితావ్ ఘోష్ గారికి అవార్డు వచ్చింది. 2019లో మలయాళం లిటరేచర్కి గాను జ్ఞానపీఠ్ అవార్డు అనేది అచ్యుతం అకితం నంబోత్రి అనే పర్సన్కి రావడం జరిగింది. సో అవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ అమితావ్ ఘోష్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వరల్డ్ టూరిజం డే అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్. వరల్డ్ టూరిజం డే ఎప్పుడు, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. September 27. కోవిడ్ కారణంగా ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. సో దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ని ఇటీవల యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాడ్రిడ్ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్పెయిన్. ప్లేస్ అడిగితే ప్లేస్ పెట్టచ్చు, లేదా కంట్రీ పెట్టచ్చు. కంట్రీ ఈజ్ అ స్పెయిన్ అండ్ ప్లేస్ ఈజ్ అ మాడ్రిడ్, యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క. సో అది ప్రతి సంవత్సరం కూడా September 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం అనేది నిర్వహిస్తుంది. రిపోర్ట్ని కూడా ఇది రిలీజ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ టూరిజం ఈజ్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్, టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఎందుకంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఓవరాల్గా వస్తుందండి, ఒక సెక్టర్కి సంబంధించింది కాదు. అంటే ఒక ప్లేస్ని కనుక మీరు టూరిజం పరంగా డెవలప్ చేస్తే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతుంది, ప్లేస్ పరంగా అభివృద్ధి చెందుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ పరంగా అభివృద్ధి చెందుతుంది, ఎకనామికల్లీ, జియోగ్రఫికల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్లీ ద ప్లేస్ విల్ మేబీ దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ డెవలప్మెంట్ అనమాట. సో అందుకని టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. అండ్ డే వచ్చేటప్పటికి September 27 అండ్ యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మాడ్రిడ్ స్పెయిన్లో ఉంది. అలాగే ఇండియాకి వచ్చేటప్పటికి స్వదేశీ దర్శన్ అనేది ఒకటి, దేకో అప్నా దేశ్ అనేది ఒకటి, ప్రసాద్ అని చెప్పేసి రీసెంట్గా మొదలు పెట్టారండి ఒక స్కీమ్. సో ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. దేకో అప్నా దేశ్, ప్రసాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్వదేశీ దర్శన్. సో ఇవి ఇండియా నుంచి కాంట్రిబ్యూట్ అవుతున్న స్కీమ్స్ అనమాట. అలాగే యునెస్కో గురించి ఇంకొకసారి రివైజ్ చేస్తున్నాను. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో టోటల్గా 40 ఉన్నాయి. అంటే ఇదివరకు 38 ఉండేవి. సో రీసెంట్గా 2 అప్డేట్ అవ్వడంతో 40 ఉన్నాయి. మనకి ప్రపంచంలోని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పర్యాటక ప్రదేశాల్లో ఇవి కూడా ఒకటిగా చెప్పచ్చు. సో అలాగే మన పర్యాటక శాఖ మంత్రి వచ్చేటప్పటికి ప్రస్తుతం జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. జి కిషన్ రెడ్డి ఈజ్ అ ప్రెజెంట్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
Which hydropower project has won the 2021 International Hydropower Association Blue Planet Award? సో ఇంటర్నేషనల్ హైడ్రోపవర్ అసోసియేషన్ మనకి బ్లూ ప్లాంట్ అవార్డు అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఈ బ్లూ ప్లాంట్ అవార్డు ఏంటంటే ఏవైతే ప్రపంచవ్యాప్తంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ పరంగా, ఇంజనీరింగ్ పరంగా అంటే కన్స్ట్రక్షన్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా కూడా డెవలప్మెంట్ పరంగా కాంట్రిబ్యూట్ చేస్తాయో సస్టైనబుల్ డెవలప్మెంట్కి, లేదా కనెక్ట్ అయి ఉంటాయో సస్టైనబుల్ డెవలప్మెంట్కి, సో వాటినన్నిటిని కలెక్ట్ చేశారు. దాంట్లో ది బెస్ట్ని సెలెక్ట్ చేసి ఈ బ్లూ ప్లానెట్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం అంటే 2019లోనేమో ఆ అవార్డు వచ్చేటప్పటికి కోస్ట్రైకాకి సంబంధించిన ఒక హైడ్రో పవర్ ప్లాంట్కి వచ్చింది. ఈ సంవత్సరం అది ఇండియాకే వచ్చింది. అది ఇండియాలో ఏ పవర్ ప్రాజెక్ట్కి వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. బ్లూ ప్లానెట్ అవార్డు అనేది ఇంటర్నేషనల్ హైడ్రో పవర్ అసోసియేషన్ ఇస్తారు. అది కూడా 3 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్లో కనెక్టివిటీ ఉన్న వాటికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇండియాకి వచ్చింది. ఇండియాలో దేనికని అడుగుతున్నారు. బాక్రా నంగల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, దీన్ని సట్లెజ్ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేటప్పటికి ఏ స్టేట్లో ఉందంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ బైరస్ హ్యూల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఇది కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోనే ఉంది. సర్దార్ సరోవర్ హైడ్రో పవర్ ప్లాంట్, ఇది వచ్చేటప్పటికి నర్మదా రివర్ మీద కట్టారు, గుజరాత్లో ఉంది. నెక్స్ట్ వన్ తీస్తా పవర్ స్టేషన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఏరియా, ఇది కూడా మనకి తీస్తా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. అంటే బ్లూ ప్లానెట్ అవార్డు అనేది తీస్తా 5 పవర్ స్టేషన్కి వెళ్ళింది. సిక్కింలో ప్రధాన నదిగా తీస్తాని చెప్తారు. తీస్తాని సిక్కిం యొక్క జీవనది కూడా అని పిలుస్తారు, లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం. ఇది మనకి బంగ్లాదేశ్లోని బ్రహ్మపుత్రతో కలుస్తుంది, అందుకే బ్రహ్మపుత్ర యొక్క ఉపనది కూడా అని పిలుస్తారు. ఈ తీస్తా విషయమై ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య కొన్ని వాగ్వివాదాలు కూడా ఉన్నాయి. ద రివర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద రివర్ తీస్తాగా చెప్పొచ్చు. సో జనరల్గా మనకి సిక్కింలో 1 నుంచి 5 వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. ఈ 5 ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్గా తీస్తా 5ని చెప్పొచ్చు. ఇది ఈస్ట్ సిక్కింలో లొకేట్ అయి ఉంది. దీనికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సిక్కిం యొక్క మనకి చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రేమ్ సింగ్ తమాంగ్. సో ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. గంగా ప్రసాద్ గారు గవర్నర్గా ఉన్నారు. సిక్కింలో ఇంపార్టెంట్ ప్లేస్ అంటే కాంచన్జంగ్ అండి. అంటే నేషనల్ పార్క్ కానీ, బయోస్పియర్ కానీ, అత్యంత ఎత్తైన శిఖరం కానీ కాంచన్జంగ్. అలాగే స్టేట్ యానిమల్ వచ్చేటప్పటికి రెడ్ పాండా, మీకు ఆల్రెడీ తెలుసు. బర్డ్ వచ్చేటప్పటికి బ్లడ్ ఫీసెంట్ అనేది బర్డ్, రెడ్ పాండా అనేది జంతువు, కాంచన్జంగ్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్. గంగా ప్రసాద్ గారు గవర్నర్ అండ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ 2021? సో మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ 2021 ఎవరు హోస్ట్ చేయబోతున్నారు అని అడిగారు. సో జనరల్గా చూసుకుంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో ఒడిస్సా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఒడిస్సా హాకీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే గత కొద్ది కాలంగా ఇదే నడుస్తుంది. ఎందుకంటే 1980లో ఇండియన్ హాకీ టీంకి ఒలింపిక్స్లో మెడల్ వచ్చింది. 1980 తర్వాత తిరిగి మళ్ళీ ఇండియన్ మెన్స్ హాకీ టీం బ్రాంజ్ మెడల్ని ఈసారి ఒలింపిక్స్లో తీసుకొచ్చారు, అంటే 41 సంవత్సరాల తర్వాత. ఇందులో ప్రధాన పాత్ర ఒడిస్సా లేదా ఒడిస్సా ప్రభుత్వానికి ఉందని చెప్పొచ్చు. గత కొద్ది కాలంగా భారతదేశంలోని మెన్స్ అండ్ విమెన్స్ హాకీ టీంని ఫినాన్షియల్ పరంగా కానీ, కాన్ఫిడెన్షియల్ పరంగా కానీ ప్రోత్సహిస్తూ వచ్చిన ప్రభుత్వం లేదా రాష్ట్రం ఒడిస్సా. సో అలాంటి ఒడిస్సా ప్రభుత్వం రీసెంట్గా మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ని ఈ సంవత్సరం నవంబర్-డిసెంబర్ మంత్లో కండక్ట్ చేస్తామని, అది కూడా ఒడిస్సా కేంద్రంగా ఉన్న భువనేశ్వర్ ఏరియాలో కండక్ట్ చేస్తామని ఇది చెప్పడం జరిగింది. భువనేశ్వర్లో మనకి కళింగా స్టేడియం అని చెప్పేసి ఉంది, వెరీ ఫేమస్. సో ఆ ఏరియాలో ఇది కండక్ట్ చేస్తుందంట. గతంలో కూడా 2018లో కండక్ట్ చేసింది ఇలాంటి హాకీ కప్ సేమ్ స్టేడియంలో. సో ఇప్పుడు కూడా అక్కడే ఇది కండక్ట్ చేయబోతుంది. 2017లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ని కూడా కండక్ట్ చేసింది మనకి ఒడిస్సానే. సో ఒడిస్సా చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్ ఉన్నారు, ఒడిస్సా గవర్నర్గా గణేష్ లాల్ ఉన్నారు. అలాగే హర్యానా వచ్చేటప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేస్ ఏది అంటే పంచకుల అనే ప్లేస్. సో ఈ పంచకుల అనే ప్లేస్లోనే మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి హర్యానాలో జరగబోతున్నాయి. యాక్చువల్గా ఈ సంవత్సరం జరగాలి జనవరిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్, కోవిడ్ కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఆ పోస్ట్పోన్ చేసిన గేమ్స్ని హర్యానా పంచకులాలో నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తెలంగాణలోని వరంగల్లో హనుమకొండ ప్రాంతంగా ఈ సంవత్సరం నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు అనేవి ఇటీవల ఎక్కడ జరిగాయంటే తెలంగాణలోని వరంగల్లో ఉన్న హనుమకొండ కేంద్రంగా జరిగాయి. దాంట్లో కర్ణాటకకి చెందిన ఐశ్వర్య కానీ, హర్యానాకి చెందిన ఇంకొక పర్సన్ కానీ మనకి రికార్డ్స్ని క్రియేట్ చేశారు, గోల్డ్ మెడల్ని కూడా సొంతం చేసుకున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
వేర్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ. సో మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశారంట. అది ఎక్కడ అని అడుగుతున్నారు. వాస్తవానికి 4 ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశాన్ని కలిగి ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద ప్లేస్గా హిమాచల్ ప్రదేశ్ని చెప్పచ్చు. మనకి హిమాచల్ ప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ స్పితి వ్యాలీ అండి. ఇది సముద్రానికి దాదాపుగా 3800 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ స్పితి వ్యాలీలోనే మనకి నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి. ఈ లోయలో నెంబర్ ఆఫ్ విలేజెస్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్. సో దాంట్లో కజా అనే ఒక ప్లేస్ ఉంది. ఈ కజా ప్లేస్లో పూణే బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. సో ఇది రీసెంట్గా ఇనాగ్రేట్ అయింది. అయితే అత్యంత ఎత్తులో భారతదేశంలోనూ దట్టు ప్రపంచంలో కూడా ఇనాగ్రేట్ అయింది రీసెంట్గా కజా ఇన్ స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇదే ఏరియాలో ఈ కజా అనే దానికి ఇంకొక ఏరియా కనెక్ట్ అయ్యి ఉంది, మనా. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. కజా మనాకి మధ్య 2 ఎలక్ట్రిక్ వెహికల్స్తో మనకి మిషన్ జీరో ఎమిషన్స్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేశారు. మిషన్ జీరో ఎమిషన్స్ అనే దాన్ని రీసెంట్గా ఎక్కడ కండక్ట్ చేశారంటే హిమాచల్ ప్రదేశ్ లేదా కజా టు మనా అనే ఏరియాలో. అలాగే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా జైరామ్ ఠాకూర్ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు ఉన్నారు. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈజ్ అ గవర్నర్, జైరామ్ ఠాకూర్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ వచ్చేటప్పటికి స్నో లెపర్డ్గా ఉంది. Next one. Recently, CAG Girish Chandra Murmu has been selected as the external auditor of which international organization? So, ఈ క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఆల్రెడీ ఇండియాలో ఉన్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము ఎంపికయ్యారని అడుగుతున్నారు. ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలాగా ఉంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వియన్నా కేంద్రంగా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి మసాత్ సుంగ అస్కావా అనే పర్సన్, మిస్టర్ అస్కావా ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. డేవిడ్ మాల్పస్ ఏమో వరల్డ్ బ్యాంక్కి, క్రిస్టినా జార్జియోవా అనే పర్సన్ ఐఎంఎఫ్కి హెడ్గా ఉన్నారు. అలాగే మరియానో గ్రాసీ అనే పర్సన్ మనకి దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఇటీవల ఎక్స్టర్నల్ ఆడిటర్గా గిరీష్ చంద్ర ముర్ము ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి జాయిన్ అవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో టోటల్గా 173 మెంబర్స్ ఉన్నారు. 1957లో ఇది ఎస్టాబ్లిష్ అయింది ఫర్ ద పీస్ఫుల్ మెయింటెనెన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. భారతదేశంలో ఎలక్ట్రిసిటీ అనేది జనరల్గా ఫ్యూయల్ వల్ల వస్తుంది, అంటే కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ బేస్డ్ వల్ల వస్తుంది. రెండోది వచ్చేటప్పటికి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ వల్ల వస్తుంది. మూడోది న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ ఓన్లీ 1%. సో ఇది ఒక పాజిటివ్ సైడ్ అని చెప్పొచ్చు. నెగిటివ్ ఏంటంటే జనరల్గా ఇండియానే కాదు ప్రపంచంలో న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని తీసుకోవచ్చు, ఇలా ఎనర్జీని రప్పించవచ్చు. సెకండ్ థింగ్, వెపన్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దానివల్ల డిసడ్వాంటేజ్ అనేది ఉంది. సో అందుకని పీస్ఫుల్ యూజ్ ఉండేలాగా, పీస్ఫుల్ సెటిల్మెంట్స్ ఉండేలాగా ఈ సంస్థ అనేది చూడడం జరుగుతుంది. ఇది 1957లో వియన్నా కేంద్రంగా ఏర్పాటైంది. ఇండియాతో సహా 173 కంట్రీస్ ఉన్నాయి. దీనికి ఎక్స్టర్నల్ ఆడిటర్గా గిరీష్ చంద్ర ముర్ము ఎంపికయ్యారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ question, which city topped the International Startup Hubs ranking 2021 compiled and published by Startup Genome? సో జనరల్గా స్టార్టప్ జెనోమ్ అనేది మనకి ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఆ రిపోర్ట్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ సిటీస్ అని కానీ, స్టార్టప్ హబ్స్ అని కానీ, ఎమర్జింగ్ స్టార్టప్ ఇండస్ట్రీస్ అని కానీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ద కేటగిరీ అడుగుతున్నారు స్టార్టప్ హబ్స్కి సంబంధించి. సో దాంట్లో టాప్గా నిలిచింది లండన్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓవరాల్గా స్టార్టప్ ఎకోసిస్టమ్కి చూసుకుంటే ఫస్ట్లో సిలికాన్ వ్యాలీ, సెకండ్ న్యూయార్క్, థర్డ్ లండన్గా నిలిచింది ఆ కేటగిరీలో. కానీ స్టార్టప్ హబ్గా చూసుకుంటే మాత్రం ర్యాంకింగ్లో లండన్ అనేది టాప్గా ఉంది. ఎమర్జింగ్ స్టార్టప్స్లో మనకి ముంబై అనేది టాప్గా నిలిచింది. నెక్స్ట్ వన్ చూద్దాం. According to the Freedom House report titled Freedom on the Net 2021, the global drive to control big tech
విచ్ కంట్రీ టాప్ ద లిస్ట్ ఆఫ్ కంట్రీస్ విత్ గ్రేటర్ ఇంటర్నెట్ ఫ్రీడమ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ ఫ్రీడమ్కి సంబంధించి అది కూడా ఎవరిచ్చారంటే మనకి ఫ్రీడమ్ హౌస్ రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఏ టైటిల్తో అంటే ఫ్రీడమ్ ఆన్ ద నెట్ 2021, ఫ్రీడమ్ ఆన్ ద నెట్ 2021 అనే టైటిల్తో ఫ్రీడమ్ హౌస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో గ్రేటర్ ఇంటర్నెట్ ఫ్రీడమ్లో టాప్ ర్యాంకింగ్లో ఉన్నది ఏది అని అడుగుతుంది, ఐస్లాండ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రాను రాను ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది డిక్లైన్ అయిపోతుంది. ఇది 11th ఇయర్ అంటే ఇలాంటి డిక్లైన్ అనేది కంటిన్యూస్గా చూడడం. సో పాకిస్తాన్ లాంటి కంట్రీలు మనకి టాప్ 10లో నిలిచాయి. ఐస్లాండ్ కంట్రీ వచ్చేటప్పటికి మనకి బి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, టాప్ ర్యాంక్లో నిలిచింది. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ వేర్ వాజ్ ద స్టాట్యూ ఆఫ్ బిట్కాయిన్ ఫౌండర్ సతోషి నక్మాటో అనివేల్. సో మనకి సతోషి నక్మాటోకి సంబంధించిన ఒక బ్రాంజ్ స్టాట్యూని ఇటీవల ఇనాగ్రేట్ చేశారు. ఈయన బిట్కాయిన్ ఫౌండర్ అండి. 2008లో మనకి బిట్కాయిన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్వతహాగా ఆయన జపాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. బట్ ఆయన స్టాట్యూ మాత్రం హంగేరీలోని బుదాపెస్ట్, దాని యొక్క క్యాపిటల్ అయిన బుదాపెస్ట్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది, బ్రాంజ్ విగ్రహం అనేది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే బిట్కాయిన్ అనే దాన్ని లీగలైజ్ చేసిన కంట్రీ వచ్చేటప్పటికి ఎల్ సెల్విడార్ అనే కంట్రీ లీగలైజ్ చేసింది. ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా అండ్ బల్గేరియా క్యాపిటల్ వచ్చేటప్పటికి సోఫియా అండ్ జపాన్ క్యాపిటల్ టోక్యో. Next one, which city has been named as the UNESCO's World Book Capital for 2023? మనకి 23rd ఏప్రిల్, అగైన్ ఐమ్ రిపీటింగ్, 23rd ఏప్రిల్ అనేది వరల్డ్ బుక్ డే కింద చెప్తారు, లేదా వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే కింద కూడా చెప్తారు. ఆ డేని అనుసరించి యునెస్కో డిఫరెంట్ ఈవెంట్స్ని చేస్తుంది. ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరానికి ఒక వరల్డ్ బుక్ క్యాపిటల్ అనే దాన్ని రికగ్నైజ్ చేసి అక్కడ ఈవెంట్స్ని, ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తుంది. 2021కి గాను జార్జియా యొక్క క్యాపిటల్ అయిన టిబ్లీసీని రికగ్నైజ్ చేసింది వరల్డ్ బుక్ క్యాపిటల్గా. 2022లోనేమో మెక్సికో యొక్క ప్లేస్ అయిన మనకి ఏదైతే గ్వాడ్లహారా, జేఏ సైలెంట్ అండి, గ్వాడ్లహారా అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది 2022కి సంబంధించి. 2023కి సంబంధించి ఘనా క్యాపిటల్ అయిన అక్రా అనే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో మనకి ఎజోలే, ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో, రీసెంట్గా అనౌన్స్ చేశారు 2023కి గాను వరల్డ్ బుక్ క్యాపిటల్గా ఘనా యొక్క క్యాపిటల్ అక్రా ఉండబోతుంది. దాని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఎంటిటీ హ్యాస్ టాప్డ్ ద 2021 లింక్డ్ఇన్ స్టార్టప్స్ ఇండియాస్ లిస్ట్? సో లింక్డ్ఇన్ స్టార్టప్స్ ఇండియాస్ లిస్ట్ అనేది భారతదేశంలో స్టార్ట్ అయిన ఈ స్టార్టప్స్ గురించి ఒక ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో టాప్గా నిలిచింది అన్ అకాడమీ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఓవరాల్గా 60% ఆఫ్ టాప్ కంపెనీస్, టాప్ స్టార్టప్స్ అన్నీ కూడా బెంగళూరు బేస్డ్ వర్క్ చెందినవిగా ఈ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ మాత్రం సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్ అకాడమీ హ్యాస్ టాప్డ్ ద 2021 లింక్డ్ఇన్ స్టార్టప్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ సిటీ హోస్టెడ్ ద మెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021? సో మనకి సెప్టెంబర్లో ఆల్రెడీ జరుగుతున్నాయండి, స్టార్ట్ అయ్యాయి. సో ఈ మెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది మనకి కర్ణాటకలోని బెల్లారి కేంద్రంగా జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వరంగల్లోనేమో నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది అండ్ బెల్లారి కర్ణాటకలోనేమో మెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 అనేది జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ కమ్ అవుట్ విత్ ఈజింగ్ ఆఫ్ ద రూల్స్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ విచ్ హజార్డ్స్ కెమికల్? సో మనకి భారతదేశం ఇటీవల ఏ ప్రమాదకర రసాయనాన్ని నిల్వ చేయడాన్ని నియమాల్ని సడలించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అమోనియం నైట్రేట్ అండ్ కాల్షియం కార్బైడ్. అమోనియం నైట్రేట్, కాల్షియం కార్బైడ్ మనకు అవసరం, ఈ కెమికల్స్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పస్ యూస్కి. దాన్ని సెర్టైన్ అమౌంట్లో స్టోరేజ్ చేసి ఉంచుతారు. ఆ స్టోరేజ్ పర్సెంట్కి సంబంధించిన రూల్స్ని కానీ ఆ పర్సంటేజెస్ని కానీ ఇటీవల ఇండియా చేంజ్ చేయడం జరిగింది. అది కూడా దేనికోసం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు అమోనియం నైట్రేట్. సో ఇలాంటి వాటి వల్ల మనకి లాస్ట్ ఇయర్ లెబనాన్ యొక్క క్యాపిటల్ అయిన బీరూట్లో ఒక ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది, చాలామంది గాయపడ్డారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని అమోనియం నైట్రేట్ అండ్ కాల్షియం కార్బైడ్ లాంటి కొంచెం హజార్డ్ కెమికల్స్ యొక్క స్టోరేజ్ అనే దాని యొక్క పర్సంటేజ్ అండ్ రూల్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లేక్ టాంగానియక్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ షేర్డ్ బై హౌ మెనీ కంట్రీస్? సో మనకి వార్తల్లో కనిపించే టాంగానిక్యా సరస్సు ఎన్ని దేశాల్లో పంచుకుంటుంది బోర్డర్ని అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 4. ఒకటి వచ్చేటప్పటికి టాంజానియా అనే కంట్రీతో అండ్ ఇంకొకటి బురుండి అనే కంట్రీతో
అండ్ ఇంకొకటి కాంగో జాంబియా బురుండి టాంజానియా. సో 4 కంట్రీస్తో మనకి టాంగానియక్ అనే లేక్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇది ప్రపంచంలోనే సెకండ్ డీపెస్ట్ లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా ఉంది. సో అయితే దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కానీ లేకపోతే కొన్ని థ్రెట్స్ వల్ల కానీ ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆధార్ బేస్డ్ ఈకేవైసీ, next self KYC and OTP based conversation are a part of which reforms initiated by the government of India. సో మనకి ఏదైతే ఆధార్ బేస్డ్ ఈకేవైసీ కానీ సెల్ఫ్ కేవైసీ కానీ లేకపోతే ఓటీపీ బేస్డ్ కన్జర్వేషన్స్ ఇవన్నీ కూడా రిఫార్మ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. కొన్ని రిఫార్మ్స్ జరిగాయి. ఏ సెక్టార్కి సంబంధించి అని అడుగుతున్నారు. టెలికాం రిఫార్మర్స్కి సంబంధించి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టెలికాం రిఫార్మ్స్కి సంబంధించినవి ఈ ఈకేవైసీ లేకపోతే సెల్ఫ్ కేవైసీ ఓటీపీ బేస్డ్ కన్జర్వేషన్గా మనం చెప్పచ్చు. సో విచ్ స్టేట్ ఈజ్ సెట్టింగ్ అప్ అ టీ పార్క్ ఎట్ చాయ్గావ్ ఇన్ కామ్రూప్ డిస్ట్రిక్ట్. సో కామ్రూప్ జిల్లాలోని చాయ్గావ్లో ఏ రాష్ట్రం టీ పార్క్ని ఏర్పాటు చేయబోతుంది అని అడుగుతున్నారు. అస్సాం. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అస్సాంలో ఇటీవల మనకి చాయ్గాన్ అనే ఒక టీ పార్క్ని ఈ కామ్రూప్ కేంద్రంగా ఏర్పరచబడుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్. అలాగే ఇక్కడే మనకి ఇండస్ట్రియల్ బ్యాంబో ఇండస్ట్రీ అనేది కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు. అగార్ ట్రేడ్ సెంటర్ని కూడా అస్సాంలోనే ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. ఇటీవల సెన్స్ ఈ ఇయర్లో అండి. ఒకటి అగార్ ట్రేడ్ సెంటర్, బ్యాంబో ఇండస్ట్రియల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు మీరు చేస్తున్న చాయ్గన్ టీ పార్క్ని కూడా అస్సాం రాష్ట్రంగా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్. With which country India formally launched a negotiation on comprehensive economic partnership agreement? సో మనకి ఇండియా రీసెంట్గా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనే దాన్ని దేనితో కలిపి లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. యుఏఈ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనేది భారతదేశం ఇటీవల అధికారికంగా చర్చలు జరిపి ప్రారంభించింది ఏ దేశంతో అంటే యుఏఈతో. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. Which state government has released its export promotion strategy for 2021 to boost the exports from $26 billion to $100 billion by 2030? సో మన 2030 నాటికి ఎగుమతులను $26 బిలియన్ నుండి $100 బిలియన్ పెంచడానికి 2021లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక వ్యూహాన్ని విడుదల చేసింది? ఇదంతా ఇండియాలో ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి టార్గెట్ ఇయర్ వచ్చేటప్పటికి వీళ్ళకి 2030 అండి. సో 2021లోనే ఎలాంటి యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి తమిళనాడు. సో తమిళనాడు ఏం చేసిందంటే ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ట్యాక్సెస్ కానీ పాలసీస్ని కానీ ఇలాంటి వాటితో కూడిన ఒక యాక్షన్ ప్లాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ యాక్షన్ ప్లాన్ ఏమవుతుందంటే ఇంప్లిమెంట్ చేయడం వల్ల 2030కి సో $26 బిలియన్ నుంచి $100 బిలియన్ ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అని తమిళనాడు ప్రభుత్వం వివరించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్? సో మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి కార్యదర్శిగా ఎవరు అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అపూర్వ చంద్ర. సో అపూర్వ చంద్ర ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ. ఇటీవల కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులైన వ్యక్తిగా అపూర్వ చంద్ర గారిని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.